హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1 తెలుగు మీడియం పేపర్ 8 జనవరి 2026 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ యొక్క కీ గురించి మనము డిస్కస్ చేద్దాము. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సబ్జెక్ట్ వైజ్గా ఏ విధమైన క్వశ్చన్ మనకు అడగడం జరిగిందనేది. మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తుందండి. సో 2 స్క్వేర్ ఓల్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్ ఆన్సర్ ఏంటిది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటిది? 16. ఏంటిది? 2 స్క్వేర్ ఓల్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్ అన్నాడు. అంటే 2 × 2 4. కాబట్టి ఇప్పుడు 2 స్క్వేర్ అంటే 2 × 2 వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ 4 అవుతుంది. నెక్స్ట్ 4కి ఇంకా స్క్వేర్ అన్నారు కాబట్టి 4 × 4 ఎంత అవుతుంది? 16 అవుతుంది. ఎస్, 4 × 4 16 అవుతుంది కాబట్టి ఆన్సర్ 16 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది మ్యాథమెటిక్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, ఇప్పుడు మనము తెలుసుకున్నటువంటి క్వశ్చన్ నెంబర్ ఏంటిది? 91 అండి. ఏంటి క్వశ్చన్ నెంబర్ 91? 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 16 అవుతుందని మనము తెలుసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. క్వశ్చన్ నెంబర్ 92 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఒక రవాణా సంస్థకు కొన్ని వ్యాన్లు 4 చక్రాలు మరియు కొన్ని మినీ ట్రక్కులు 6 చక్రాలు ఉన్నాయి. మొత్తం 25 వాహనాలు మరియు 120 చక్రాలు ఉన్నాయి. అయితే ఎన్ని వ్యాన్లు ఉన్నాయి? 30, 15, 10, 20. ఆన్సర్ ఏమవుతుంది? 15 కరెక్ట్ ఆన్సర్, 15 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. క్వశ్చన్ నెంబర్ 93 ఏంటిది? ఒక త్రిభుజం యొక్క ప్రతి భుజం పొడవు దాని చుట్టుకొలతలో 3వ వంతు ఉంటే అది ఏ రకమైన త్రిభుజం? ఏ రకమైనటువంటి త్రిభుజము? సమబాహు త్రిభుజం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక చతురస్రం మరియు దీర్ఘ చతురస్రం సమాన వైశాల్యం కలిగి ఉన్నాయి. ఆ చతురస్రం యొక్క ప్రతి భుజం పొడవు 6 సెంటీమీటర్లు మరియు దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు. అయితే దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు సెంటీమీటర్లలో ఎంత అవుతుంది? 3 సెంటీమీటర్లు. ఆన్సర్ 3. ఆప్షన్ కూడా 3ఏ, ఆన్సర్ కూడా 3ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. క్వశ్చన్ నెంబర్ 95 ఏంటిది? 5 సంఖ్యల సగటు 96. ఈ సంఖ్యలలో ఒకదాన్ని తొలగిస్తే సగటు 97 అవుతుంది. అయినా తొలగించిన సంఖ్య ఏంటిది? 94, 92, 95, 93. ఆన్సర్ ఏమవుతుంది? 92 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 92 అండి, 92. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. క్వశ్చన్ నెంబర్ 96 ఏమన్నారు ఇక్కడ? 14 - 2 × 5 + 3/2 + 2. ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది? 7 × 1/2 అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏమన్నారు ఇక్కడ? ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 64 సెంటీమీటర్లు. అయితే ఆ చతురస్ర వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో ఎంత అవుతుంది? 256 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. క్వశ్చన్ నెంబర్ 98 ఏంటిది మరి? 5, 9, 8 మరియు 6 అంకెలను ఒకేసారి ఉపయోగించి ఏర్పరచగల అతి పెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య భేదం ఏంటిది? ఆప్షన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆన్సర్ ఏంటిది మరి? 4176 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. 30285లో 3 యొక్క స్థాన విలువ మరియు 8 యొక్క స్థాన విలువ మధ్య భేదం ఏంటిది? 29920 కరెక్ట్ ఆన్సర్.
29920. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. ఒక చదరపు మీటరు ఎన్ని చదరపు సెంటీమీటర్లకు సమానం? ఎన్ని? 10000 10,000 సెంటీమీటర్లకు సమానం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 101. సంపూర్ణ కోణం యొక్క కొలత. సంపూర్ణ కోణం యొక్క కొలత ఎంతుంది? సంపూర్ణ కోణం 360 degrees ఏనా? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. ఒక సంఖ్య 2 రెట్ల నుండి 13 నుండి తీసివేస్తే 13ను తీసివేస్తే 25 వస్తుంది. ఈ వ్యాఖ్యను సమీకరణంగా వ్యక్తపరచండి. ఏమవుతుంది? 2x - 13 = 25 ఆన్సర్ అవుతుంది. కాబట్టి సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 103. క్వశ్చన్ నెంబర్ 103. క్వశ్చన్ నెంబర్ 103 ఏంటిది చూడండి. 4 కిలోగ్రాముల పచ్చి మామిడికాయలతో 2.4 కిలోగ్రాముల మామిడికాయ పచ్చడిని తయారు చేయవచ్చు. 1 కిలోగ్రామ్ పచ్చడి మామిడికాయల అమ్మకపు ధర 40 మరియు 1 కిలోగ్రామ్ మామిడికాయ పచ్చడి అమ్మకపు ధర 100 అయితే 12 కిలోగ్రాముల పచ్చి మామిడికాయల అమ్మే బదులు పచ్చడి తయారు చేసి అమ్మితే అమ్మకం దారుడికి ఎంత లాభం వస్తుంది? ఎంత అవుతుంది? 240 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. ఒక దుకాణదారుడు 960 ఒక దుకాణదారుడు 960 రూపీస్ ఖరీదు చేసే బ్యాగుపై 30% డిస్కౌంట్ ఇస్తే కస్టమర్ చెల్లించవలసిన మొత్తం ఎంత? ఎంత అవుతుంది? 672 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1,60,000 = 2 power of 8 into 5 to the power of 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 106. ఒక వృత్తంలో వరుసగా వ్యాసం మరియు వ్యాసార్థాల నిష్పత్తి ఎంత? 2:1. ఇది 2:1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. చతురస్రాకార పిరమిడ్లో ఉండే త్రిభుజాకార ముఖాల సంఖ్య ఎంత? 4 3 ఆన్సర్ కరెక్ట్. థర్డ్ ఆన్సర్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 108. ఒక తరగతిలోని 144 మంది విద్యార్థులలో 3/9 వంతు విద్యార్థులు క్రికెట్ ఆడతారు. 4/9 వంతు విద్యార్థులు బాస్కెట్బాల్ ఆడతారు మరియు మిగిలిన వారు హాకీ ఆడతారు. హాకీ ఆడే విద్యార్థుల సంఖ్య ఎంత? 32. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109. చుట్టు కొలత 36 సెంటీమీటర్లు మరియు అసమాన భుజం పొడవు 10 సెంటీమీటర్లు కలిగి సమద్విబాహు త్రిభుజ వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో ఎంత? ఎంత అవుతుంది? 60. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. 1.06 all to the power of 2 minus 0.94 all to the power of 2 ఈక్వల్ ఎంత అవుతుంది? 0.24 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటి? 0.24 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111.
11√2 సెంటీమీటర్ల కర్ణం కలిగిన చతురస్రం యొక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో ఎంత? 121 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. ఈ కింది వస్తువులను నలుగురు పిల్లలు సమానంగా పంచుకోవాల్సి వస్తే దేనిని సమానంగా విభజించలేము? దీన్ని 1042 దీన్ని సమానంగా విభజించలేము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113 ఏంటిది? క్రింది వాటిలో ఏది స్థిత్యంతర ధర్మాన్ని వివరిస్తుంది? a + b = a + b = b + a, abn. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114. ఎంత మొత్తంలో 25% ధనం 240లో 12 × 1/2 శాతానికి సమానం? ఎంత అవుతుంది? 120. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. ఒక ఉపాధ్యాయుడు జ్యామితిలో a + b యూనిట్ల భుజము గల చతురస్రం యొక్క వైశాల్యాన్ని బీజగణిత సర్వ సమీకరణం a + b² = a² + 2ab + b² ను ఉపయోగించి సులభంగా గణించవచ్చని బోధించాడు. ఈ విధమైన బోధన క్రింది సహసంబంధాన్ని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? గణితంలోని వివిధ శాఖల మధ్య సహసంబంధం. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116. ఒక గణిత ఉపాధ్యాయుడు విద్యార్థుల అభ్యసనంలో ఆసక్తి, పట్టుదల, వైఖరులు వంటి ప్రవర్తన మార్పులను గుర్తించాలనుకున్నాడు. ఈ ప్రవర్తన మార్పులు క్రింది రంగానికి చెందినది. దేనికి చెందినది? భావావేశ రంగం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117. నిర్మాణాత్మక ముదింపు లక్షణం కానిది ఏది? సంవత్సరం చివరిలో నిర్వహించబడుతుంది. ఆన్సర్ సి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను ఇలా అడిగాడు: ప్రతి ప్రధాన సంఖ్యను 2 సంఖ్యల వర్గాల భేదం రాయవచ్చా లేదా వివరించండి. ఈ ప్రశ్న ప్రధానంగా వీటిని లక్ష్యంగా చేసుకుంటుంది. దేనికి చేసుకుంటుంది? కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. ఈ క్రింది వాటిలో కురికులం విధులు ఏవి? ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చాడు. ఏది కరెక్టో అడగడం జరిగిందన్నమాట. అభ్యసన అనుభవాల ఎంపికలో సహాయం చేయడం, మూల్యాంకనానికి ఆధారాన్ని అందించడం, ఉపాధ్యాయుల జీవిత భత్యాలను నిర్ణయించడం, పాఠ్యపుస్తకాల తయారీ, మార్గదర్శకం. ఆన్సర్ ఏమవుతుంది? ఏబిడి అన్నాడు. ఏబిడి అంటే సి కాదన్నమాట. ఏంటిది? అభ్యసన అనుభవాల ఎంపికలో సహాయం చేయడం, నెక్స్ట్ మూల్యాంకనానికి ఆధారాన్ని అందించడం, పాఠ్యపుస్తకాల తయారీకి మార్గదర్శకత్వం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. నిగమన పద్ధతి ప్రధానంగా ఇలా ఉపయోగించబడుతుంది. ఏ విధంగా? ఏర్పరచబడిన నియమాలను నిర్దిష్టమైన సందర్భానికి వివరింప చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదండి మనకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 120 వరకు. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్లేలిస్ట్ వారీగా పెట్టాను, ఒకసారి చూడండి. పేపర్ 1, పేపర్ 2 అన్ని
పేపర్ 1 మరియు పేపర్ 2 అన్ని కీ పేపర్లను నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు ఈవీఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు అనేది చూద్దాము. అయితే చూడండి, క్వశ్చన్ నెంబర్ 121 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 121. మొక్క యొక్క ఆహార కర్మాగారం అని సాధారణంగా పిలువబడే మొక్క భాగం ఏంటిది? వేరు, కాండం, ఆకు మరియు పుష్పం. ఆన్సర్ ఏమవుతుంది? ఆకు, లీఫ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122. క్వశ్చన్ నెంబర్ 122. ఆవాల మొక్కలోని ఏ భాగం తినదగినది? ఆవాల మొక్కలోని ఏ భాగం తినదగినది? విత్తనాలు మాత్రమే, ఆకులు మాత్రమే, విత్తనాలు మరియు ఆకులు రెండు, విత్తనాలు కావు, ఆకులు కావు. ఏం ఆన్సర్ అవుతుంది? విత్తనాలు మరియు ఆకులు రెండు కూడా తినబడదగినటువంటిదే ఆవాల్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. పెద్దగా ఉందండి, చూడండి. జీవులలో X అనే పదార్థం Y సమక్షంలో విచ్ఛిన్నమై Z నీరు మరియు శక్తిని విడుదల చేస్తుంది. XY మరియు Zలు దేనిని సూచిస్తాయి? X గ్లూకోజ్, Y ఆక్సిజన్, Z కార్బన్ డైఆక్సైడ్. ఆన్సర్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది 4 ఆప్షన్స్ అండి, అందులో ఆన్సర్ ఇది ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. క్వశ్చన్ నెంబర్ 124 సరైన సమాధానం ఎంచుకోండి అన్నాడు. అంటే సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేయాలన్నమాట. స్టేట్మెంట్ 1 అంటే వ్యాఖ్య 1. మన శరీరం లోపల ఉండే ఒత్తిడి బాహ్య వాయు పీడనానికి సమానం కాబట్టి గాలి వల్ల కలిగే ఒత్తిడిని మనం అనుభూతి చెందము. నెక్స్ట్ వ్యాఖ్య 2 అంటే స్టేట్మెంట్ 2. మన శరీరం లోపల ఒత్తిడి శరీరంలోకి కణజాలాలు మరియు అవయవాలలో ద్రవాలు మరియు వాయువుల కదలిక వల్ల కలుగుతుంది. అయితే కరెక్ట్ స్టేట్మెంట్ని చూస్ చేయమన్నమాట. కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది వ్యాఖ్య 1 మరియు వ్యాఖ్య 2 రెండు సత్యము. ఫస్ట్ వన్ వ్యాఖ్య ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. అసర్షన్ అండ్ రీజన్. అగైన్ వాదన కారణం. అంటే చూడండి, కార్బన్ మోనాక్సైడ్ ప్రధానకరమైనది ఎందుకంటే ఇది హిమోగ్లోబిన్తో బంధించబడి రక్తంలోకి ఆక్సిజన్ రవాణాను తగ్గిస్తుంది. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ వాతావరణంలోని చర్యల వలన ఏర్పడిన ద్వితీయ కాలుష్య కారణం. ఆన్సర్ ఏమవుతుంది మరి? ఏ సత్యం ఆర్ అసత్యం అట. నెక్స్ట్ మానవ కంటి గుడ్డులో బయటి నుండి కనిపించే భాగం ఏంటిది? భాగం 1/6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 127. ముక్కులోని ఏ భాగం వాసన కలిగిన రసాయనానికి సూక్ష్మ గ్రాహ్యతను కలిగి ఉంటాయి? నాసికా విభాజకం, నాసికా గ్రసని, నాసికా వెస్టిబ్యూల్, ముక్కు లోపలి గోడలు. ఆన్సర్ ఏమవుతుంది? ముక్కు లోపలి గోడలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128. క్రింది ఎంజైమ్లు, గ్రంథులు మరియు జీర్ణరసాల సెట్లను చదవండి. ABCD ఇచ్చారు. పెప్సిన్ జఠర గ్రంథులు, జఠర రసం. అమైలేజ్ ఆంత్రగ్రంథులు, క్లోమరసం. ట్రిప్సిన్ క్లోమం, క్లోమరసం. మాల్టేజ్ ఆంత్రగ్రంథి, ఆంత్రరసం. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ?
ఏసిడి మాత్రమే సరైనది. ఏసిడి అంటే బి కాదన్నమాట. ఏమన్నాడు ఇక్కడ? బి రాంగ్ అన్నాడు. సిడిఏ. పెప్సిన్ జఠర గ్రంథులు జఠర రసం. ట్రిప్సిన్ క్లోమం క్లోమరసం. మాల్టేజ్ ఆంత్రగ్రంథి ఆంతరరసం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 129. జట్రోపా మొక్కలోని ఈ భాగం నుండి తీసిన పదార్థాన్ని బయోడీజిల్గా మార్చడానికి ఉపయోగిస్తారు. దేనికి? ఆకులు, విత్తనాలు, కాండం, వేర్లు. ఆన్సర్ ఏమవుతుంది మరి? విత్తనాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 130. ఇన్సులిన్ గురించి క్రింది వ్యాఖ్యలలో ఏది సరైనది? ఇన్సులిన్ గురించి క్రింది వ్యాఖ్యలలో ఏది సరైనది? ఏది? అడ్రినల్ గ్రంథులు ఇన్సులిన్ను స్రవిస్తాయి. క్లోమంలోని లాంగర్హాన్స్ పుటికలలోని బీటా కణాలు ఇన్సులిన్ను స్రవిస్తాయి. నెక్స్ట్, ఇన్సులిన్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. ఇన్సులిన్ ఒక జీర్ణక్రియ ఎంజైమ్. ఆన్సర్ ఏమవుతుంది? క్లోమంలోని లాంగర్హాన్స్ పుటికలోని బీటా కణాల ఇన్సులిన్ను స్రవిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131 స్క్రీన్ పైన కనిపిస్తుంది. పాడి జంతువులలో హార్మోన్ ఎంజైమ్లను అధికంగా వాడటం వల్ల పాలలో హార్మోన్ అవశేషాలు ఉండటంతో మానవులలో ఏ ఆరోగ్య సమస్య వస్తుంది? రోగనిరోధక శక్తి మెరుగుపరవడం, పెరుగుదల ఆలస్యం అవడం, జీర్ణక్రియ మందగించడం, త్వరగా యుక్త వయస్సుకు చేరుకోవడం. ఆన్సర్ ఏమవుతుంది? త్వరగా యుక్త వయస్సుకు చేరుకోవడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132. 6వ తరగతి బాలుడు అరవింద్ తాను 7 బకెట్ల నీటిని ఉపయోగించానని చెప్పాడు. ఈ నీటి పరిమాణాన్ని కొలవడానికి క్రింది వాటిలో ఏది సరైన ప్రమాణం? ఏంటిది? గ్యాలన్లు, లీటర్లు, క్యూసెక్కులు, మిల్లీలీటర్లు. ఆన్సర్ ఏమవుతుంది? లీటర్లు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133 స్క్రీన్ పైన కనిపిస్తుంది. స్వయంగా మట్టి మార్పిడి అనేది ఈ నేల యొక్క లక్షణం. ఏంటిది? ఎరుపు, నలుపు, ఇసుక ఆర్ లోమ్. ఆన్సర్ ఏమవుతుంది? నలుపు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 134 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరలను ఇలా అంటారు. ఏమంటారు? ఎక్విటార్ట్, ఎక్విక్లూడ్, ఎక్విఫూజ్, ఎక్విఫర్. ఆన్సర్ ఏమవుతుంది? ఎక్విఫర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన 2 రాష్ట్రాలు. ఏంటిది? బీహార్ మరియు పశ్చిమ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్. ఇది సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136. అశ్వఘోషుడు కుషాణుల కాలంలో సంస్కృతంలో రచించిన తొలి కావ్యం ఏంటిది? అమరకోశ, బుద్ధచరిత, అష్టాధ్యాయి మరియు మృచ్చుకటిక. ఆన్సర్ ఏమవుతుంది మరి? బుద్ధచరిత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137. 17-18 శతాబ్దాలలో మొఘల్ పాలనకు ఎదురు నిలిచి
పోరాడిన తెలంగాణకు చెందిన తెలుగు యోధుడు మరియు జననాయకుడు ఎవరు? సర్దార్ సర్వాయి పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. అన్నపూర్ణ పథకం కార్డుదారులు మరియు నిరుపేద వృద్ధులు ప్రతి నెల ఇంత పరిమాణంలో బియ్యంను ఉచితంగా పొందుతారు. ఎంత? 10 కిలోలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన ప్రాచీన స్తూపాల్లో ఒకటైన ఈ స్తూపం మనం పైకి ఆకాశాన్ని చూసినప్పుడు కనిపించే ఆకారంలో పెద్ద అర్ధగోళాకార గుమ్మటాన్ని కలిగి ఉంటుంది. ఏంటిది? సాంచి స్తూపం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. ఏంటిది? 1991 CEలో ఆఫ్ఘన్ పాలకుడైన సుల్తాన్ మొహమ్మద్ ఘోరీని ఓడించిన చహమానాస్ పాలకుడు ఎవరు? పృథ్వీరాజ్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. క్రింది వాటిలో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అనే 3 జాబితాలలో దేని కిందకు రాని అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏంటిది? కంప్యూటర్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142. క్రీస్తు పూర్వం 16వ శతాబ్దంలో మగధ మహాజనపదాన్ని పాలించిన మొదటి పాలకుడు ఎవడు? బింబిసారుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143. 1958 నుండి నైజీరియాలో ఏర్పాటు చేయబడిన చమురు శుద్ధి కర్మాగారాలు ఏంటిది? హర్కాట్ మరియు వారి పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. శతాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులోని దేవాలయాల్లో మరియు రాజ దర్బారుల్లో ఈ నృత్య రూపంలో దేవదాసులు ప్రదర్శించేవారు. సాదిర్ నృత్యం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145. ఖాళీలను పూరించండి అనే ప్రశ్నను తయారు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలలో ఒకటి. ఏంటిది? ఖాళీలు 1 లేదా 2 కంటే ఎక్కువగా ఉండకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. నాగార్జున సాగర్ డ్యామ్ మరియు మున్నేరు నది అనునవి వరుసగా ఇలా పిలువబడతాయి: సాంఘిక పరికరం మరియు సహజ పరికరం. నెక్స్ట్ ఒక పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థులను విరామకాల సమయంలో తమ గ్రామంలో పండించే పంటలు శాంపిల్స్ను సేకరించమని ఆదేశించాడు. ఆ ఉపాధ్యాయుడు ఇచ్చిన కృత్యం ఈ రకమునకు చెందినది. ఏంది? వ్యక్తిగత కృత్యం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150. ఒక 4వ తరగతి విద్యార్థి తన స్వంత ఇంటి పంటమును గీయగలుగుతాడు అను అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణముకు చెందినది. ఏంటిది? చిత్రాలు పటాలు గీయడం మరియు నమూనా తయారు చేయడం ద్వారా భావ ప్రసారం. ఓకే, ఇదండి మనకు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైతే వీడియో వస్తుందో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను టెట్ డిఎస్సికి అన్ని సంబంధించినటువంటి ప్రతి క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో వస్తుందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.